శ్రీ మైత్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక చందమామ కథ చెప్పుకుందాము. కథ పేరు రాజుగారి సమస్య. ఒక నగరానికి ఒక రాజు ఉండేవాడు. ఆయన ఏమంత తెలివితేటలు గలవాడు కాడు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు రాజుగారి ఇంట పురాణం చదువుతూ యమలోకం గురించి, అక్కడ రకరకాల పాపాలు చేసిన వాళ్లు పొందే కఠిన శిక్షలను గురించి చదివి వినిపించాడు. పురాణ శ్రవణం అయిపోయాక రాజు ఆ బ్రాహ్మడితో, శాస్త్రులుగారు, మీకు స్వర్గ నరకాలను గురించి ఇంత తెలుసు కదా, ఒక్క అనుమానం తీర్చండి. మనకు తెలిసినంతవరకు పైన ఆకాశమున్నది, కింద భూమి ఉన్నది. ఈ భూలోకంలో అనేక విధములైన ప్రాణులున్నాయి. వీటిలో కొన్ని స్వర్గానికి, మరికొన్ని నరకానికి ఎలా పోతాయి? ఈ విషయం కొంచెం వివరించి చెప్పగలరా అన్నాడు. ఈ ప్రశ్న వినగానే బ్రాహ్మడి ముందు ఆశ్చర్యపోయి తరువాత భయపడ్డాడు. సమాధానం చెప్పలేకపోతే రాజు ఏం చేస్తాడోనని. మహారాజా, తమరడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే మరొక్కసారి శాస్త్రాలన్నింటినీ పరిశీలించవలసి ఉంటుంది. నాకు కొంచెం వ్యవధి ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి జారుకున్న ఆ బ్రాహ్మడు ఆ రాత్రే తన గ్రామానికి పారిపోయాడు. మర్నాడుదయం రాజుగారు బ్రాహ్మడు పారిపోయిన సంగతి తెలుసుకుని తన ప్రశ్నకు సమాధానం చెప్పలేకనే పారిపోయాడని ఊహించాడు. తన ప్రశ్న చాలా గొప్పది అయి ఉంటుందనుకుని ఆ రాజు కనబడ్డవారినందరినీ మాటిమాటికి అదే ప్రశ్న అడగసాగాడు. త్వరలోనే రాజ్యంలో అందరికీ రాజుగారి సమస్య గురించి తెలిసిపోయింది. పురాణం చెప్పే బ్రాహ్మడికి ఒక కొడుకు ఉండేవాడు. వాడు వట్టి రాలుగాయ, అస్తమాను తల్లిని వేధించుకు తినేవాడు. ఒకనాడు ఆమె గోధుమలు విసురుతుండగా కొడుకు వచ్చి వేధించాడు. వెదవా, అవతలికి పో, ఆ రాజుగారి సమస్య నీకు వచ్చినా బాగుండేది అన్నది తల్లి విసుక్కుంటూ. అరరే, సమస్యలు సామాన్యులమైన మనబోటివాళ్లకే కాకుండా రాజుగారిక్కూడా వస్తాయా? మరీ విచిత్రంగా ఉందే. అయినా ఏమిటా సమస్య అని కొడుకు అడిగాడు, తల్లికెదురుగా కూర్చొని తాను కూడా తిరగలి విసురుతూ. మనకు కనపడేది పైన ఆకాశము, కింద భూమి మాత్రమే గదా. ఈ భూమిమీద కోట్ల సంఖ్యలో ఉండే ప్రాణులు కొన్ని స్వర్గానికి, మరికొన్ని నరకానికి ఎలా పోతున్నాయో రాజుగారికి ఎవరన్నా చెప్పాలట. అది రాజుగారి సమస్య అంటూ బ్రాహ్మడి భార్య తిరగలి పైరాయి ఎత్తి చూసింది. అప్పుడు తిరగట్లో కొన్ని గింజలు నలిగి ఉండటమూ, మరికొన్ని నలగకుండా ఉండటమూ బ్రాహ్మడి కొడుకు పరిశీలించి చూశాడు. వెంటనే వాడికేదో తట్టింది. వాడు అప్పటికప్పుడే బయలుదేరి సరాసరి రాజభవనం దగ్గరికి వెళ్లి, నాకు రాజుగారి దర్శనం కావాలి అని ద్వారపాలకులను అడిగాడు. వాడి అవతారం చూసి, రాజుగారు నీబోటి వాళ్లకు దర్శనం ఇవ్వరు అన్నారు ద్వారపాలకులు. నేను రాజుగారి సమస్య తీర్చటానికి వచ్చాను, ఈ మాట రాజుగారికి చెప్పండి అన్నాడు బ్రాహ్మడి కొడుకు. తన సమస్య తీర్చేవాడు వచ్చాడనగానే రాజు బ్రాహ్మడి కొడుకును లోపలికి రానివ్వమని ఆజ్ఞ ఇచ్చాడు. కాని తీరా వాడి వాలకం చూశాక రాజుగారికి వాడి పట్ల నమ్మకం చిక్కలేదు. నా సమస్య నీకు సరిగా అర్థమైందా? నువ్వు నిజంగా సమాధానం చెప్పగలమా అన్నాడు రాజువాడితో. నోటితో చెప్పటం కాడు ప్రభువులు, అనుమతిస్తే ప్రత్యక్షంగా చూపిస్తాను అన్నాడు బ్రాహ్మడి కొడుకు. రాజుగారు వెంటనే తన ప్రధాన సభికులందరితో సభ తీరి బ్రాహ్మడి కొడుకును తన సమస్యకు సమాధానం చెప్పమన్నాడు. ఒక తిరగలి, ఇన్ని గోధుమలు తెప్పించండి అన్నాడు బ్రాహ్మడి కొడుకు. తిరగలి, గోధుమలు వచ్చాయి. బ్రాహ్మడి కొడుకు పట్టెడు గోధుమలు తిరగట్లో పోసి విసురుతూ, చూడండి మహారాజా, ఈ పైన తిరిగే రాయి ఆకాశం, కింద కదలకుండా ఉండే రాయి భూమి. ఇందులో పోసిన గోధుమలు జీవరాశులు, పోసేవాడు భగవంతుడు. ఈ చేతి 5 వేళ్లూ పంచభూతాలు, తిరగలిపిడి యమధర్మరాజు, పాపులను ఇలా హింసిస్తాడు అంటూ పైరాయి ఎత్తి, చూశారా మహారాజా, చాలా గింజలు నలిగి యమయాతన అనుభవించాయి. కాని కొన్ని గింజలు చెక్కుచెదరకుండా ఉండిపోయాయి. ఇవి యమలోకాన్ని తప్పించుకున్న జీవులు, వాటికి నరక భయం లేదు అని ముగించాడు. రాజు పరమానందం చెంది, ఆహా, ఎంత జ్ఞానివి, నువ్వు ఎవరి కొడుకువు నాయనా అని అడిగాడు. వాడు తాను పురాణం చదివే బ్రాహ్మడి కొడుకునని చెప్పాడు. నీ తండ్రికన్నా నువ్వే గొప్పవాడివి అని చెప్పి రాజుగారు వాడికి దుశ్యాలువలు, కట్నాలు ఇచ్చి సన్మానించి పంపేశాడు. ఈ సన్మానం ఫలితంగా బ్రాహ్మడి కొడుకు రాలుగాయ లక్షణాలు మాని పెద్ద మనిషిగా జీవించసాగాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.